జిరాక్స్ షాప్ పెట్టుకున్న భూమన కరుణాకర్ రెడ్డి 100 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు జనసేన నేత కిరణ్ రాయల్. తిరుమలను దోచేసిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అని ఆరోపించారు. తిరుమలలో జరిగిన అవినీతిపై చర్చకు సిద్ధమన్నారు కిరణ్ రాయల్. భూమన తన సవాల్ను స్వీకరించాలన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి పేరు టీడీఆర్ రెడ్డి అని విమర్శించారు. హైదరాబాద్, తిరుపతిలో 100 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. జిరాక్స్ షాపులు పెట్టుకుంటే తుడా చైర్మన్ అవ్వచ్చు, టీటీడీ చైర్మన్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, కోట్లు సంపాదించచ్చు. హైదరాబాద్లో 100 కోట్ల ఆస్తి, బెంగళూరులో 200 కోట్ల ఆస్తి, చెన్నైలో 100 కోట్ల ఆస్తి, తిరుపతిలో పద్మావతిపురం నుంచి తలపల్లి కబ్జా చేసిన ఎకరాలు 2 ఎకరాల ఆస్తి కూడా తీసుకోవచ్చు. అది ఎట్ట చెప్పితే, అది ఎవరు చెప్పితే జిరాక్స్ షాప్ ఎవరు టీడీఆర్ జిరాక్స్ షాప్ చెప్తున్నా సలహా యువతకి చెప్పండి. జిరాక్స్ షాపులు పెట్టుకుంటే కోట్లు సంపాదించా. ఎలా వచ్చే కోట్లు? మేము ఇన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నాం కదా, అమ్మాయిలు తరలిస్తున్నాం, టికెట్లు అమ్ముకుంటున్నాం, దందాలు చేస్తున్నాం, కానీ మాకు ఆస్తులు ఏం లేవే. మీకు ఎట్టొచ్చినా ఆస్తులు అంటే ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఒకరు మీరు మాకన్నా ఎక్కువ తరలించారేమో, అమ్మాయిల్ని మీ వాళ్ళు ఎక్కువ మాకన్నా ఎక్కువ తరలించారేమో, మాకన్నా ఎక్కువ కొండపైన టికెట్లు అమ్మినారేమో, మాకన్నా సినిమా టికెట్లు ఎక్కువ రేటుకి అమ్మినారేమో. మీరు ఉండొచ్చు కదా. నేను టీటీడీలో అవినీతి చేయలేదు, ₹1 కమిషన్ తీసుకోలేదు, నీతి నిజాతికి పనిచేసి అఖిలాండ ఒట్టేస్తే ఆ క్షణం నుంచి నేను టీడీఆర్ ఫ్యాన్ అయిపోతా.